బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వరుసగా కారు దిగి హస్తంగూటికి చేరిపోతున్న నేపథ్యంలో అప్రమత్తమయ్యారు. తాజా పరిణామాలపై ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో భేటీ అయిన ఆయన నేటి నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వరుసగా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ ఇచ్చేందుకు స్పీకర్ అపాయింట్మెంట్ కోరారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పార్టీని వీడటంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహం మార్చారు. పార్టీ ఎమ్మెల్యేలతో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ పటిష్టత కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై వారికి దిశానిర్దేశం చేశారు కేసీఆర్. ఇప్పటి వరకు బీఆర్ఎస్ కు చెందిన 5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లెం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్ హస్తంగూటికి చేరారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలతో భేటీ అయిన కేసీఆర్ బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారడాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయినంత మాత్రాన వచ్చే నష్టమేమీ లేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో మనకు మంచి రోజులు వస్తాయన్న కేసీఆర్ ఎవరూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. ఈ క్రమంలోనే బుధవారం నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తానని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో రేవంత్ రెడ్డి సర్కారు విఫలమైందని, ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పోరాటాలు సాగించాలని సూచించారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడం, సీఎం రేవంత్ రెడ్డి దగ్గరుండి వారిని పార్టీలోకి ఆహ్వానించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రచారంలో నీతులు చెప్పి అధికారంలోకి వచ్చాక నీతిమాలిన పనులు చేస్తున్నారంటూ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఇప్పటికే న్యాయ పోరాటం ప్రారంభించిన బీఆర్ఎస్ వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్ ను అనర్హులుగా ప్రకటించాలని పిటిషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు తమకు అపాయింట్మెంట్ ఇవ్వాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ ను ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి కోరారు. పోచారం శ్రీనివాసరెడ్డి గారు, జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరింది కాబట్టి చట్ట ప్రకారం వారిద్దరి సభ్యత్వం కూడా రద్దు కావాల్సి ఉంది. మేము గౌరవ శాసనసభ స్పీకర్ గారికి పిటిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాని కొరకు మేము వారిని సమయం అడిగినాం. దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, తెల్లం వెంకట్రావు గారితో సహా వీరిద్దరి శాసనసభ సభ్యత్వాలు కూడా రద్దు కావాల్సి ఉంది. మొత్తంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత కోసం పోరాటం సాగిస్తున్న బీఆర్ఎస్ ఇదే సమయంలో నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేజారకుండా జాగ్రత్తలు చేపట్టింది.